తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు దేవుడు చెప్పిన సంగతి చేయడానికి, బలి అర్పించడానికి కత్తి కూడా ఎత్తాడు. అప్పుడు దేవుని యొక్క స్వరము వినపడ్డది. దూత పరలోకం నుండి దూత అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తమ ప్రభువా అని. అప్పుడు ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయ లేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడినదని. దేవునికి కనబడినది. ఏం కనబడింది దేవునికి? అబ్రహాము దేవుడికి భయపడేవాడని, అబ్రహాము దేవునికి లోబడేవాడని, అబ్రహాము యథార్థముగా దేవుడు చెప్పిన పని చేస్తున్నాడని దేవుడు పరిశోధించాడు అబ్రహాముని. ఆ పరిశోధనలో తేలిపోయింది దేవునికి భయపడువాడు అబ్రహాము, దేవునికి భయపడువాడు అబ్రహాం అని తెలిసిపోయింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో ఒక కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడిన. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. తన కుమారుడు అయినటువంటి ఇస్సాకుకు బదులుగా పొదలో ఉన్నటువంటి ఆ పొట్టేల్ని అర్పించాడు. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్న, అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకోనున్న నేటి వరకు చెప్పబడాడు. 15వ వచనం, యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లన్నాడు. పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుంది అబ్రహాముకి, నీవు ఒక్కడై ఉన్న ఈ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేస్తాను. దేవుడు బహుగా అప్పటి వరకు దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాముని ఆశీర్వదించాడు. సంపద ఉన్నది, ఆస్తి ఉన్నది, సంతానం ఇచ్చాడు. కానీ ఇంకా అధికముగా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. దానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవునికి లోబడ్డాడు. దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము నెగ్గినాడు. దేవుడికి పెట్టినటువంటి పరీక్షలు ఎప్పుడైతే మనం నెగ్గుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదానికి రెండొంతలుగా దేవుడు ఇవ్వడానికి సిద్ధపడతాడు.